అండి, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి సూపర్ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి. సూపర్ టేస్టీగా ఉండడమే కాదండి, ఇది మంచి హెల్తీ రెసిపీ కూడా. ఈ అల్లం పచ్చడి పెసరట్లు, దోశలు, ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. అలాగే నేను చూపించబోయే అల్లం పచ్చడి మీకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎవ్రీడే మనం బ్రేక్ఫాస్ట్లోకి అల్లం పచ్చడి చేయాలంటే చాలా కష్టం కదండి. ఈరోజు మనం చేసే అల్లం పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అలా వేసుకుని అలా తినేయచ్చు. ఈ అల్లం పచ్చడి చేసుకున్న దాంట్లో మనం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని డైలీ బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేసినట్లయితే చాలా బెస్ట్ రెసిపీ అండి. మనకి ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది. ఇది నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటుందండి. నోరూరించి ఈ అల్లం పచ్చడి రెసిపీ చూసే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, నేను 1/2 కేజీ అల్లం తీసుకున్నాను. చూడండి, అల్లం ముక్కలు నీట్గా వాష్ చేసేసి పెట్టాను. దాన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి. చూడండి, నేను ఎలా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానో అలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దానిపైన పొట్టు అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని అందులో మన గుప్పిడితో ఒక చిన్న ముద్ద కింద తీసుకుంటున్నానండి. దీని మీద ఉన్న పొట్టు అవి తీసేసి చింతపండు తీసుకోవాలి. మనకి అల్లం పచ్చడిలోకి చింతపండు అనేది ఎక్కువే అవసరం అవుతుంది. 1 కప్పు మీరు చింతపండు తీసుకుంటే 1 కప్పు అల్లం ముక్కలు అనేది క్వాంటిటీ చూసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవి నీటిలో నానబెడుతున్నాను. ఇలా ఒకసారి నానబెట్టుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద పెట్టాను. నేను స్టవ్ మీద పెట్టి చింతపండు అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెడుతున్నాను. ఈ చింతపండు అనేది మనం నీట్గా ఉడకపెట్టుకోవాలండి. కొద్దిగా చిక్కగా మనకి రసం వచ్చే వరకు కూడా చింతపండును ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నెల రోజుల పాటు మనకి నిల్వ ఉండే పచ్చడి కదండి. అందుకని నీట్గా మనం చింతపండు నీటిలో వేసుకుని వాష్ చేసుకుని తర్వాత మనం ఉడకపెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చింతపండుని నీట్గా చిక్కగా వచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా చింతపండు ఉడుకుతూ ఉండగా నేను ఇంకొక స్టవ్ మీద చిన్న బాణీ తీసుకున్నానండి. ఆ బాణీలో 1 స్పూన్ ఆయిల్ పోసానండి. చూడండి, ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. చిన్న వెల్లుల్లిపాయ తీసుకుని అవి ఒలిచి నేను ఒకసారి దంచి వేస్తున్నానండి. ఒక వెల్లుల్లిపాయ. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లిపాయ అనేది నేను వేపుతున్నాను. చిన్న చిన్న రేకల కింద తీసుకుని అవి ఒకసారి దంచి వేసానండి. ఈ వెల్లుల్లి రేకలు చూడండి ఎలా వేగుతున్నాయో. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. జస్ట్ మనకి 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇది పెద్ద కష్టమేమీ కాదు మనకి. ఇందులో నేను 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం ఒక రోజు చేసి పెట్టుకుంటే హ్యాపీగా నెల రోజుల పాటు మనం ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, పెసరట్లోకి కానీ, గారెల్లోకి కానీ చాలా టేస్టీగా చట్నీ అనేది చేసుకుని తినేయచ్చు డైలీ. చూడండి, ఇవి ఎలా ఎగుతున్నాయో. నిలవ పచ్చడి మనం చేసి పెట్టుకుని డైలీ ఒక 2 స్పూన్స్ మనం తీసి పక్కన పెట్టుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని వేసుకుని తింటే అబ్బా మంచి రుచిగా ఉంటుందండి తినడానికి మాత్రం. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. పచ్చడి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇవి నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. చూడండి, ఇదన్నీ కూడా నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తీసుకొని ఆ ఆయిల్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి అందులో ఒక 7-8 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక ఎండుమిర్చిని 2 కింద కట్ చేశాను నేను. కట్ చేసి అవి లో ఫ్లేమ్లో పెట్టి వేపుతున్నాను.
హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎప్పుడూ కూడా ఈజీగా మాడిపోతాయి ఎండుమిర్చి అనేది. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి ఎలా వేపుతున్నానో అలా వేపుకోవాలి ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా ఇలా మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఈ ఆయిల్లో వేస్తున్నానండి. చూడండి, చూసారు కదండి, ఇలా నీట్గా అల్లం ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లం ముక్కలు కూడా నీట్గా మనకి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. చూడండి, ఇలా చింతపండు కూడా వేసాక 25 గ్రామ్స్ బెల్లం ఇందులో యాడ్ చేశానండి. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేసి మనం ఏదైతే వేపి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయో అవి ఇందులోకి యాడ్ చేసి నీట్గా మొత్తం గ్రైండ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మన అల్లం పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇందులోకి నేను దోశలు ఇడ్లీ వేసానండి. అల్లం పచ్చడి దోశలు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇది నీట్గా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనకి కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ పచ్చడి తీసుకుని అందులో కొద్దిగా ఇలా వాటర్ మిక్స్ చేసుకుని ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఈ పచ్చడిని వాటర్ మిక్స్ చేసినది ఇలా నేను దోశలు ఇడ్లీలోకి తయారు చేశానండి. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.